ఇదే టైంలో బీజేపీ వాళ్ళు పోలీసులు పంపి వీళ్ళొక ఆగమాగం కథ వీళ్ళది. ఇప్పుడు మా రామచంద్రారెడ్డి అడ్వకేట్ సాబ్ మా మా లీగల్ సెల్లో ఈరోజు బీజేపీ నాయకుల్లో ఒక భయం చుట్టుకుపోయింది. రాత్రి నుంచి బీజేపీలో నిన్న నుంచి నిద్ర లేదు. కిషన్ రెడ్డికి లేదు, ఇక బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీలకు నిద్ర ఖతమైపోయింది వాళ్ళకి. ఇక ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ 76 ఏళ్ళ ఈ సుదీర్ఘమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వ పథకాలు చదువులో కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాల్లో కానీ లబ్ధి పొందే ఒక పరిస్థితిని ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చింది ఈ రాజ్యాంగం. ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులు కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం అవసరమా, అందరూ అభివృద్ధి చెందిపోయారు ఆర్థికంగా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, జనరలైజ్ చేద్దాము అనే సందర్భాల్లో బీజేపీ నాయకులు డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవమే కదా, ఇది మీడియా దీనికి సాక్ష్యమే కదా. దీనికైతే ఇదైతే మీడియా సాక్ష్యం కదా. దీనికైతే అనేక దీని మీద లీకులు కూడా ఇవ్వడం జరిగింది కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనేక కథనాలు కూడా రాశారు కదా దీని మీద. బీజేపీ పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ సినిమా. ఈ కథ ఏంది, ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. అనేక సందర్భాల్లో దీని మీద మీడియాలో కూడా వచ్చింది. అయితే సడన్గా ఈరోజు ఢిల్లీ పోలీసులు రావడానికి కారణం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్గా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి. మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్లో రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బపడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ గాంధీ భవన్కి వచ్చారు. ఇదేంది ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము, ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం, ఒక చర్చ, ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దానికి భయభ్రాంతులయ్యి కొన్ని ప్రాంతంలో ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా లేకపోయేసరికి ఇప్పుడు జరిగే ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నదో అందుకోసమనే ఈరోజు ఢిల్లీ పోలీసులు సడన్గా ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎన్నికల లబ్ధి బీజేపీ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు. అయినా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కోర్టు ద్వారా మేము జవాబిస్తాము, కోర్టు ద్వారా ఏది నిజము ఏది అబద్ధము లీగల్ సెల్ పరంగా రామచంద్ర రెడ్డి మా అడ్వకేట్ వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. మేము లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన పద్ధతిలో మా యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి.